జూన్ 14 దేవుని వాగ్దానం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకి 3:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనల్ని ఎప్పుడు గొప్పగా చేస్తుంది. నిజమే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యదం ఇచ్చును. ప్రభువు మనము ఉన్నతంగా ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆయన వాటికి కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతులను పాటించే వారి జీవితాలలో గొప్పవారిగా వారు ఉంటారు. మనం ప్రారంభం నుండి మీరు చూస్తే ఆదాము సంతానమైనటువంటి కయీను, హేబేలు వారిద్దరిని ఆశీర్వదించిన రీతిలో ఒకరిని స్వీకరించి ఒకరిని తృణీకరించుటకు గల ప్రధాన కారణం వారు అర్పించిన అర్పణలు సరిగా లేకపోవడమే. ఈరోజు మన జీవితాల్లో అప్పటి నుండి ఇప్పటి వరకు గమనిస్తే ఏది సమర్పించినా హృదయార్పణతో సమర్పించాలి. ప్రభువుకి ఇవ్వవలసిన రీతిలో సరి అయినదిగా ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధికి అర్పణలు, ప్రతిష్టా అర్పణలు, దశమ భాగము నీవు తీసుకుని వచ్చినలా ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీకు కుమ్మరించదను. విస్తారమైనవి. ఎంత విస్తారం అంటే నువ్వు పట్టజాలనంత ప్రభువుకి ఇచ్చి శోధించాలి అని వాక్యం చెప్తుంది. మనలో చాలామంది దేవునికి ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నారేమో. ఒక్కసారి ఆలోచించాలి. ప్రభువుకి ఇచ్చేవారంగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు దానికి 10ంతలు, 30ంతలు, 60ంతలు, 100ంతుల ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అలాంటి ఆశీర్వాదంను పొందుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే మొదట ప్రభు సన్నిధిలో ఒక విత్తనం నువ్వు విత్తాలి. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒక మంచి సహృదయముతో, పరిపూర్ణ సమర్పణతో ఒక మంచి విత్తనం విత్తుతావో అది మంచి నేలన పడి 30ంతులు, 60ంతులు, 100ంతులుగా ఫలిస్తుంది. ప్రియులారా, మరి ఈరోజే ప్రభుకి ఇవ్వవలసినవి ప్రభుకి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంటారా? అలా తీసుకున్న వారి జీవితాలలో ప్రభు ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు. నీవు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ప్రభు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, బిడ్డల జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. నీకు తండ్రి చేయవలసిన కార్యములు మొదట చేసేవారిగా దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో జయము దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించి దైవదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.